ఆడు నన్ను చంపేస్తాడనే భయం కంటే కూడా ఆడి బంగారు భవిష్యత్తు ఏమవుతానే భయం నీళ్ళు ఎక్కువ కనిపిస్తుంది. యూ ఆర్ ఎ ట్రూ మదర్, ట్రూ మదర్. కానీ మేము ఇంట్లో అక్కడ ఇక్కడ కొట్టుకుంటున్నప్పుడు, హే గణేష్, హే రాహుల్, వాట్ అ పర్ఫార్మెన్స్. నువ్వు మామూలు నటివి కాదు, మహానటివి, మహానటి. నిన్నిలాగే వదిలేస్తే నువ్వు గ్యారంటీ వాడితో సెట్ అయిపోతావు. నో నో రాహుల్, రాహుల్ వద్దు, రాహుల్ వద్దు ప్లీజ్. ఈ కత్తోనే కదా వాడు నన్ను చంపేయాలనుకున్నాడు. రాహుల్ ప్లీజ్, రాహుల్ నన్నేం చేయొద్దు, Can you just come here? నన్నేం చేయొద్దు రాహుల్, నేనేం చేయను. ప్లీజ్. అయ్యో what are you వద్దు saying? రాహుల్, రాహుల్ ప్లీజ్, రాహుల్ నీకు దండం పెడతాను ప్లీజ్. నన్ను ఇరిటేట్ చేసి ఉంటే ఇంకా గట్టిగా పడుస్తాను. Come here. రాహుల్ నన్నేం చేయొద్దు. Come here. విద్యా. విద్యా. రే పొగరా, ఇల్లంతా ఈ పొగేంటి? రే ఎక్కడి నుంచి వస్తుంది? బయట చూద్దాం రండి.
రాహుల్ కాదు, నీ జీవితాన్ని మింగేసిన రాహు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నా మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు. ఈ హత్య నేనే చేశానని పోలీసుల ముందు లొంగిపోతాను. నీకేమన్నా పిచ్చా? చట్టానికి కావాల్సింది మనసాక్షి కాదు, సాక్ష్యం. 190 కేసులు సాక్ష్యం లేకుండానే క్లోజ్ అయిపోతున్నాయి. అయితే ఈ శవాన్ని మనం పూడ్చి చేద్దాం. పూడ్చడం కాదు, తగలబెట్టేద్దాం. ఏ సాక్ష్యం లేకుండా పోతుంది. సిటీకి దూరంలో మీకేమైనా ఫామ్ హౌస్ ఉందా? ఉంది, చేవెళ్ళ వెళ్లే దారిలో. ఇప్పుడైతే అక్కడ వాచ్మెన్ కూడా లేడు, ఊరెళ్ళాడు. బాడీని కార్లో తీసుకెళ్ళి అక్కడ తగలబెట్టేద్దాం. ఆల్రెడీ పోలీసులు మన కోసం వెతుకుతున్నారు. ఇప్పుడు బయటికి ఎలా వెళ్తాం? తనని సేవ్ చేయాలంటే వేరే మార్గం లేదు. కొంచెం రిస్క్ తీసుకుని మనం కూడా అక్కడికి వెళ్తే అక్కడి నుంచి మనం తప్పించుకోవచ్చు. మనం ఎవరికి కనపడకుండా కింద తాక్కుందాం. నువ్వు పోనీ. కారు ఎందుకు ఆపావు? పోలీస్ చెకింగ్ జరుగుతుంది. పోలీసులా? ఏసీపీ నరసింహారా? అన్ని వెహికల్స్ చెక్ చేయండి. ఏ ఒక్క వెహికల్ మిస్ అవడానికి వీల్లేదు. ఆ ముగ్గురు ఖైదీల్ని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకొని తీరాల్సిందే. అదేంట్రా, కార్ లాక్ చేసి వెళ్ళిపోతుంది. ఎక్స్క్యూజ్ మీ సార్. హాస్పిటల్లో ఒక పేషెంట్ క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. అర్జెంట్గా బ్లడ్ ఎక్కించాలి. నాది సేమ్ బ్లడ్ గ్రూప్. తొందరగా వెళ్ళాలి. నా కారు వదిలేయండి ప్లీజ్ సార్. కుదరదమ్మా. జైల్లో నుంచి ముగ్గురు ఖైదీలు తప్పించుకొని పారిపోయారు. వాళ్ళ కోసమే సీరియస్గా చెక్ చేస్తాం. అయినా ఏసీపీ గారు స్ట్రిక్ట్ ఆర్డర్స్ అమ్మా, ఏ కార్ని వదలకుండా చెక్ చేయమని. సార్ ఎమర్జెన్సీ సార్. నేను వెళ్ళకపోతే అక్కడ ఒక ప్రాణం పోతుంది సార్. ప్లీజ్ సార్. సరే, నీ అడ్రస్ డీటెయిల్స్ అని ఈ రిజిస్టర్లో రాసి సైన్ చేయండి.